ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కావట్లేదు. ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాతి ఘోరంగా 50,000 ఓట్లతో ఓడిపోయారండి. ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి అసలు వ్యవస్థల మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు, పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి, అలజలు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అంటారని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళని? ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం అవసరమైతే జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం. జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ చేస్తాం, ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి ఎవరిని ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం లేదు, చట్టాలు ఉన్నాయి మనకి. ఆయన ఇష్టం వచ్చినట్టు నోరికి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం. నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా, రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువులాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటి ఆ భాష? మేము మాట్లాడలేక, మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. ఆగండి, వద్దు బాబు గారు, మనకు సిస్టమ్ ఉంది, మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మీద పడ్డ దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మేము దీని మీద అవసరమైతే లీగల్గా కూడా వెళ్తాం, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా డిఫామేషన్కి వెళ్తున్నాం. ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగానే వెళ్ళి చర్యలు తీసుకోండి. జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు? ఇదే లిక్కరు ఒక బ్రాందీ షాపులో మనాళ్ళు అక్కడ దొంగ సరుకు అమ్ముతున్నారని చెప్తే వాళ్ళ నాయకుడికి సంబంధించిన షాప్కి వెళ్తే ఆ షాపులో ఆ బాటిల్ తీసి మనవాళ్ళు చూశారు. దాని మీద కేసు రాస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన వెళ్ళి ఆ బాటిల్ పగలగొట్టాడు. ఆ బాటిల్ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆ బాటిల్స్ తీసుకుని ఇది అనుమానంగా ఉంది, దీని మీద టెస్ట్ ఉంది, ఈ బాటిల్స్ పగలగొట్టాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటి? ఈ బాటిల్స్ పగలగొట్టకూడదు కదా, నిజంగా నిరూపణ చేసుకోవాలి కదా. ఎందుకు పగలగొట్టాడు? అవి డూప్లికేట్ కాబట్టి ఆ కేసు పెట్టారు. పేర్నాని నకిలీ మద్యం కాకపోతే ఎందుకు పగలగొట్టాడు చెప్పమన్నాడు బాటిల్స్ ఆ రోజున. ఇదే పేర్నాని గారిని నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆ రోజు నేను అరెస్ట్ చేసి 4 రోజులు ఉన్నాను అంటున్నావు. ఆ బాటిల్స్ పగలగొట్టి ఎందుకు పగలగొట్టారు చెప్పమానండి, నకిలీ కాకపోతే ఆ రోజున ఆయన వాళ్ళ షాపులోనే, వాళ్ళ నాయకుల షాపుల్లోనే. సిట్లోనా మీరు అడిగేది? అందుకని ఎవరిని అయినాక చూద్దాం. మొత్తం ఎవరిని చెప్తున్నా, ఒక్క దాంట్లో కూడా ఒక్క మనిషిని కూడా వదిలే సమస్య లేదు. దాంతో సంబంధం ఉన్న ఎవరున్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే సమస్య.